మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో కృపాసింహాసనం దగ్గరికి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము ఓడలో ఏమి జరిగింది. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, వాట్ హ్యాపెండ్ ఇన్ ద షిప్. నేటి వాగ్దానము అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 22వ వచనం. Today's promise is found in the book of Acts chapter 27 verse 22. కలిసి నాతో చెప్పండి. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. నేను ఎవని వాడనో, ఎవన్ని సేవించుచున్నానో. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, నిత్యము నీ కృపాక్షేమములు, నీ కాపుదల అనుగ్రహించేటువంటి దేవుడవు. నీ దేవదూతలను పంపించి నీవే సహాయము దయచేసేటువంటి దేవుడవు. నీ సన్నిధికై వందనాలు. ఇంతవరకు తండ్రిని ఆరాధన చేయటానికి పరిశుద్ధాత్ముడా సహాయం దయచేసావు, నీకు వందనాలు. ప్రార్థన విన్నపములు యేసు ప్రభు నామములో చెల్లించడానికి కృపచూపి సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. ఈరోజు నీవు సిద్ధపరిచిన అభిషేకించబడిన వాక్యమును వినటానికి వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి మనసును, వాక్యమునకు లోబడేటువంటి జీవితాన్ని పరిశుద్ధాత్ముడా నీవు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి బంధకాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో తీసివేస్తూ ఉన్నాం. యేసు రక్తంలో ఈ స్థలాన్ని మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభు నామములో వాక్యపు ఆశీర్వాదము కొరకు సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ అధ్యాయంలో 44 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయం అంతా కూడా మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. నేటి అంశము ఓడలో ఏమి జరిగింది. వాట్ హ్యాపెండ్ ఇన్ ద షిప్. ఓడలో ఏం జరిగింది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఓడలో ఎవరెవరు ప్రయాణం చేస్తున్నారు అని ఒక్కసారి మనం గమనిస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు, తనతో ఉన్నటువంటి ఖైదీలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఇటలీ అనేటువంటి దేశానికి వెళుతున్నారు. షిప్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ షిప్లో ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా 276 మంది ఉన్నారు ఈ యొక్క షిప్లో. అది చాలా పెద్ద షిప్. ప్రియమైనటువంటి సంఘమా, సహజంగా షిప్పులు చాలా పెద్దవి ఉంటాయి. ఎంత పెద్దవి ఉంటాయి అంటే విమానం కన్నా దాదాపుగా 4 అంతల పెద్దవి ఉంటాయి. 4-5 అంతస్తులు పెద్దవి ఉంటాయి షిప్పులు. అందులో మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3, 4, 5, 6, 7, 10 అంతస్తుల వరకు ఉంటాయి షిప్పుల్లో. అంత పెద్ద పెద్ద షిప్పులు ఉంటాయి. ఒక్కొక్క షిప్పు వందల మందిని, వేల మందిని తీసుకుని వెళుతూ ఉంటాయి. మొదటిసారిగా నేను షిప్ ఎక్కాను. అండమాన్ నికోబార్ దీవులకు వెళ్ళటానికి మద్రాసు వచ్చి మద్రాసులో షిప్ ఎక్కాను. ఆ షిప్ పేరు స్వరాజ్ దీప్. ఆ షిప్లో దాదాపుగా 2000 మందికి పైగా ప్రయాణం చేయొచ్చు. ఆ షిప్లో చాలా అంతస్తులు ఉన్నాయి. దానిలో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, తర్వాత జనరల్ కంపార్ట్మెంటు అలా ఉన్నాయి. ఆ తర్వాత అందులో హోటల్ ఉంది, అందులో గ్రోసరీ ఉంది, అందులో క్లినిక్ ఉంది, అందులో డాక్టర్ ఉన్నారు, నర్సులు ఉన్నారు, అందులో క్రూ మెంబర్స్ ఉన్నారు. ఈ విధంగా ఉంటుంది. ఒక పగలు ఒక రాత్రి ప్రయాణం చేసి మద్రాసు నుంచి అండమాన్ నికోబార్ దీవులకి వెళ్ళాను. ప్రియమైనటువంటి సంఘమా, అయితే ఈ షిప్లు ప్రయాణం ఎలా ఉంటుంది అంటే, రాత్రి అయిపోతే బయటకు వస్తే ఏమీ కనిపించదు, అంత చీకటి. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు కనిపించవు, సూర్యుడు కనిపించడు, చంద్రుడు కనిపించడు, మొత్తం చీకటిగా ఉంటుంది. షిప్పు లోపల
జనరేటర్ ఉంటుంది కాబట్టి, నేను వెళ్ళిన షిప్లో జనరేటర్ ఉంది కాబట్టి లోపల కరెంట్ ఉంది, తర్వాత అన్నీ ఉన్నాయి, వసతులు అన్నీ ఉన్నాయి. అయితే పౌలు గారు ప్రయాణం చేసినటువంటి షిప్లో కరెంట్ లేదు ప్రియమైనటువంటి సంఘమా. అది వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఆ పాత దినాలలో మనం షిప్పులు ఎలా ప్రయాణం చేస్తారంటే వాళ్ళు తెరచాప అంటారు. ఆ తెరచాప గాలి ఎటు వెళితే అటువైపు ఈ యొక్క తెరచాపలు తిప్పుతూ ఉంటారు, అప్పుడు అవి వెళుతూ ఉంటాయి. దానికి ఒక నావికుడు ఉంటాడు, నడిపేటువంటి ఒక ఆయన ఉంటాడు, క్యాప్టెన్ అంటారు షిప్ యొక్క నడిపించేటువంటి నావికుడిని. అతను చూస్తాడు, చుక్కాణీలు ఉంటాయి, ఎక్కడ ఒడ్డుకు వస్తుందా, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తూర్పు పడమర ఉత్తర దక్షిణాలని దిక్సూచి చూపించేటువంటి వాళ్ళకి ఇవి ఉంటాయి. వాటిని బట్టి తర్వాత ఎక్కడ దీవి ఉన్నదో ఎక్కడ ఒడ్డు ఉన్నదో అది చూడటానికి వాళ్ళ దగ్గర మనకు భూతద్దం అంటాం, అలాంటిది ఉంటాయి. వాటిని దూరం నుంచి చూస్తూ ఉంటారు, షిప్లో ఉండి చూస్తూ ఉంటారు. అయితే పౌలు గారు ని పట్టుకున్నారు. ఎవరు పట్టుకున్నారు? రోమా సైన్యం పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారంటే యేసు ప్రభు సజీవుడు, యేసు సర్వలోకాన్ని రక్షించటానికి లోకానికి వచ్చిన దేవుడు, దేవుని కుమారుడు అని ప్రకటిస్తూ ఉన్నాడు. అందువలన పౌలు గారిని పట్టుకున్నారు. పట్టుకుని శిక్ష విధించటానికి తీసుకొని వెళ్తున్నారు. అయితే పౌలు గారు చెప్పారు, నేను రోమీయుడను అని చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయపడ్డారు. రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి అధికారులు భయపడ్డారు. వాళ్ళ యొక్క ఆలోచన ఏమిటి అంటే, ఈ పౌరసత్వాన్ని, రోమా పౌరసత్వాన్ని కొనుక్కున్నాం మేము, నీవైతే పుట్టుకతోనే రోమీయుడు అని నీవు సెలవిస్తూ ఉన్నావు, అయితే నిన్ను మేము శిక్షించము, నిన్ను కైసరు వద్దకు పంపిస్తాము అని చెప్పేసి అతన్ని షిప్ ఎక్కించేసి పంపిస్తూ ఉన్నారు. కైసర్ అంటే ఆ యొక్క గవర్నర్ లాంటివాడు, మరొక ప్రాంతంలో ఇటలీలో ఉన్నటువంటి ఒక గవర్నర్ లాంటివాడు. ఆయన దగ్గరికి పంపించడానికి ఆయన్ని ఎక్కించారు. ఆయనతో పాటు ఖైదీలు ఉన్నారు, చాలామంది ఖైదీలు ఉన్నారు. వాళ్ళందరినీ అందులో ఎక్కించారు. తర్వాత ఈ యొక్క పౌలు గారిని ఎక్కించారు. పౌలు గారితో పాటు ఆ యొక్క షిప్పును నడిపించేటువంటి నాయకుడు, క్యాప్టెన్ ఉన్నాడు. తర్వాత సైన్యం ఉంది. వీళ్ళు ఖైదీలు పారిపోకుండా ఖైదీల్ని చూసుకోవటానికి సైన్యం ఉన్నారు. తరువాత వాళ్ళకి వంటలు చేయటానికి కుక్కులు ఉన్నారు, వంటలు చేసేవాళ్ళు ఉన్నారు. గోధుమలు, తర్వాత రొట్టెలు, అవన్నీ కూడా అక్కడ వాళ్ళకి అన్నీ కూడా తీసుకుని ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. అయితే ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, కొంచెం దూరం వెళ్ళారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళకి ఏమి కనిపించటం లేదు బయట. కారణం ఏమిటి? బయటంతా కూడా చీకటి, మొత్తం చీకటి కనిపిస్తుంది. లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొన్నారు. వీళ్ళంతా కూడా లోపలే ఉన్నప్పుడు, షిప్పులో ఉన్నప్పుడు ఒక గాలి, విపరీతమైనటువంటి గాలి తుఫాను వచ్చింది. ఆ గాలి వానకి తుఫానుకి ఈ యొక్క షిప్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో 6వ వచనంలో, అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనయ్యున్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మను ఎక్కించెను. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి దిక్కు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే ధరిని ఓడ నడిపించితిమి. బహు కష్టపడి దాని దాటి మంచి రేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లసయ పట్నం ఉండెను. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయట అపాయకరమై ఉండెను. ప్రయాణం చేయటం చాలా కష్టమైపోయింది ప్రియమైనటువంటి సంగమా. ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. తుఫాన్లు ఎందుకు వస్తాయని ఒకసారి ఆలోచించేద్దామంటే, సహజంగా ప్రియమైనటువంటి సంగమా, ఒకసారి భౌతికంగా తుఫాన్లు ఎందుకు వస్తాయంటే, భూగర్భంలో ఉన్నటువంటి యొక్క ఖనిజాలు, ఆ యొక్క భూమి కింద అనేకమైనటువంటి ఇవి ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి.
తర్వాత మనం బావులు తవ్వితే ఎంత లోతుగా వేస్తే అంత లోతుగా నీళ్లు వస్తూ ఉంటాయి. అన్ని ప్రాంతాల్లో ఒకే నీళ్లు రాదు. వేరు స్థలాల్లో వేరు రకాలైనటువంటి కొన్ని స్థలాల్లో ఉప్పు నీళ్లు, కొన్ని స్థలాల్లో మంచినీళ్ళు వస్తాయి. ఈ లోపల ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి, అవి కదిలినప్పుడు ఈ యొక్క భూమి ఒక దానిపైన అనేక పాయలు ఉంటాయి. మనకి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు ఇక్కడ భాషలో మీకు చెప్తాను. శాండ్విచ్ తీసుకున్నారనుకోండి, బర్గర్ తీసుకున్నారనుకోండి, ఆ బర్గర్లో దానికి మధ్యలోనేమో చక్కగా మాంసం పెట్టేస్తాడు, చికెన్ బర్గర్ అనుకుందాం. దానిపైన ఏమో చీజు, తర్వాత టొమాటో, ఇవన్నీ ఎలా పెట్టేసి బర్గర్లా మనకి ఇస్తారు. భూమిలో కూడా అనేక పొరలు ఉంటాయి. ఇవి ఒకదానికొకటి ఒత్తిడికి లోపల భూమి అంతా కూడా వేడి అగ్నిలా ఉంటుంది. అవి తాకినప్పుడు అవి బద్దలైపోతాయి. బద్దలైపోయినప్పుడు మనం చూస్తాం, మనం సుడిగుండం అంటాం, ఇక్కడ వాల్కనోస్ అంటారు. అవి బయటకు వచ్చేస్తుంది. ఆ యొక్క వేడికి అది పగిలిపోయి బయటకు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? తుఫాన్లు వస్తాయి. ఇది సైన్స్ ప్రకారంగా. అయితే ఆత్మీయంగా ఏంటంటే, తుఫాన్లు ఎందుకు వస్తాయంటే, యేసు ప్రభుల వారి రాకబోయే ముందుగా వరదలు, తుఫాన్లు ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడకు సూచనలు అన్న సంగతి నేను గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైనటువంటి సంగతి, ఇక్కడ తుఫాను వచ్చింది. ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఒక తుఫాను ఉంటుంది. తుఫాను లేని జీవితాలు ఉండవు. అయితే తుఫాను వచ్చిందంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఏమిటి అంటే, మన పరిస్థితిని మనం వాక్యపు వెలుగులో మనల్ని పరిశీలన చేసుకోవాలి. వాక్యము మనకి ఒక అద్దం లాంటిది. ఈ యొక్క అద్దంలో, వాక్యం అనేటువంటి అద్దంలో మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుని, ఎక్కడ దేవునికి దూరం అయిపోయామో అక్కడ మళ్ళీ మనం సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకొని దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగినప్పుడు, ఎలాంటి తుఫాన్లో మనం ఉన్నప్పటికీ, విశ్వాసులు ఉన్నప్పటికీ, వాళ్ళని కాపాడటానికి పరిస్థితి ఎలా ఉన్నా, అది ఎవరి ద్వారా వచ్చినప్పటికీ, ఒకవేళ దేవుడే అనుమతించినా, లేదా అక్కడ భౌతికపరమైనటువంటి సైన్స్ ప్రకారమైనటువంటి తుఫాను అయినా, అది ఏదైనప్పటికీ కూడా రక్షించటానికి సర్వశక్తిమంతుడైన సృష్టికర్త అయినటువంటి దేవుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు నిరంతరము తోడుగా ఉంటాడు. ప్రియమైనటువంటి సంగతి, అయితే ఇక్కడ పౌలు గారు పరిస్థితి గమనించారు. గమనించి తుఫాన్లో ఉన్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి నావికుడకు, అంటే శతాధిపతికి, తరువాత ఓడ యజమానుడికి, తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులకు పిలిచి చెప్పాడు పౌలు గారు, మనం ఇక ముందుకు వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే మీరు ఒక పని చేయండి. నా అనుమానం ఏమిటి అంటే, ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి, మనం ఇక్కడే వీలైనంత వరకు ఎక్కడన్నా ఒక ఒడ్డును చూసి కొంచెం కాలం ఆగి, కొద్ది రోజులు ఆగి తర్వాత వెళ్దాం అని పౌలు గారు చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు పౌలు గారి యొక్క ఆలోచనను తిరస్కరిస్తారు. ఎందుకంటే ఆ యొక్క షిప్ను నడిపేటువంటి వ్యక్తికి చాలా అనుభవం ఉంటుంది. ఒక షిప్ని నడపడానికి కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్ పొందుకుంటారు. ఆ తర్వాత షిప్ యొక్క కెప్టెన్ అవుతారు, నావికుడు అవుతారు. అయితే ఇక్కడున్నటువంటి ఈ యొక్క షిప్లో ఆ నావికుడు, కెప్టెను, ఆ యొక్క షిప్ యొక్క యజమాని, శతాధిపతి ఈ యొక్క పౌలు గారు చెప్పింది నమ్మలేదు. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో చూస్తాం. 10వ వచనం, 9-10 చదువుతున్నాను. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు కష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరిస్తారు. సహజంగా తుఫాన్లు రాబోయే ముందు మనకి రేడియోలో హెచ్చరిస్తూ ఉంటారు. వాతావరణం బాగోలేదు, బయటకు వెళ్ళకండి, సముద్రంలోకి వెళ్ళకండి అని జాలలకి హెచ్చరిస్తూ ఉంటారు. ప్రజలకు కూడా చెప్తూ ఉంటారు, ఈరోజు గాలివాన రాబోతుంది, వాతావరణం బాగోలేదని. అయితే
షిప్పులో ఉన్నటువంటి వారికి ఎవరు హెచ్చరించారు? పౌలు గారు హెచ్చరించారు. ప్రయాణం కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు, మనకి కూడా హాని కలగవచ్చు, వాడికి ప్రమాదం కలగవచ్చు అని చెప్పారు. అయితే వీళ్ళు పౌలు గారు చెప్పిన మాట వినలేదు. పౌలు గారు అభిషిక్తుడు, దైవజనుడు. పౌలు గారు వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఈయన ఒక ఖైదీ, మేము తీసుకుని వెళుతున్నాం, ఖైదీలందరితో పాటు ఇతను కూడా ఒక ఖైదీ అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. పౌలు గారు చెప్పిన మాటను తిరస్కరించారు, నమ్మలేదు. చూడండి ఇంకా ఏం జరిగింది అంటే 12వ వచనం, మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫినిక్స్నకు చేరి అక్కడ శీతాకాలము గడపవలని ఎక్కువ మంది ఆలోచన చెప్పారే. ఆలోచించండి. సహజంగా మనం సలహాలు తీసుకుంటాం. ఏ దేశం వెళ్తే బాగుంటుంది, కువైట్ వెళ్తే బాగుంటుందా, దుబాయ్ వెళ్తే బాగుంటుందా, ఎక్కడ డబ్బులు బాగా వస్తాయి, అవునా కదా? మనం ఏ ఏజెంట్కి అయితే మనకి చక్కగా మనకి పనులన్నీ చేస్తాడు, ఎవరైతే మనం మోసం చేయకుండా మనకి అన్నీ ఇస్తారని 10 మందిని అడుగుతాం, 10 మంది ఏజెంట్ల దగ్గరికి వెళ్తాం. చివరికి ఒకటే మన ఊరోళ్ళు అందరూ ఏ ఊర్లో ఉన్నారు, ఏ దుబాయ్లో ఉన్నారు, కువైట్లో ఉన్నారని తెలుసుకుని మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కాబట్టి మనం ఏం పర్లేదు ఇక్కడికి వెళ్ళాలి, అందరి సలహాలు తీసుకుని మనం వెళ్తుంటాం. సహజంగా మనం అంటే మీరు, అవును కదా? ఇక్కడ ఈ షిప్పులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. వాళ్ళు చెప్పిన ఆలోచనను షిప్ యొక్క ఓనరు, కెప్టెను, అధికారి అందరూ కూడా అంగీకరించారు. పౌలు గారు చెప్పిన మాట నమ్మలేదు, విశ్వసించలేదు, తిరస్కరించారు. అప్పుడు పౌలు గారు ఏమన్నారంటే, పౌలు గారు హెచ్చరిక ఇచ్చినా కూడా వీళ్ళు అస్సలు తల వంచటం లేదు. అయితే వీళ్ళకి ధైర్యం చెప్పాడు, పౌలు గారు ధైర్యం చెప్పారు. ఏమని చెప్పాడు? దేవుని మాట నాకు ఉన్నది అని చెప్పాడు. 25వ వచనంలో మనం చూస్తాం, కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి యుండునని చెప్పాను. పౌలు గారికి దేవుని దగ్గర నుంచి సమాచారం అందింది. దేవదూత వచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ఏం ధైర్యంగా ఉండని అని చెప్పాడు. మీకు అసలు ఏం భయపడవద్దు, అధైర్యపడవద్దు అని చెప్పాడు. ఇంకా ఏమని చెప్పాడు? 24వ వచనంలో చూద్దాం. నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. ఆలోచన చేయండి. నిన్ను కాపాడటమే కాదు, నీతో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా కాపాడుతానని దేవుడు చెప్పాడు. ఇంత ధైర్యాన్ని ఇచ్చినా కూడా వాళ్ళు పౌలు గారి మాట నమ్మలేదు, విశ్వసించలేదు. వాళ్ళు ప్రాణం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సరుకులు అన్నీ కూడా అయిపోయే పరిస్థితి అయిపోయింది. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సరుకులు కొన్ని సముద్రంలోకి పారవేయటం ప్రారంభించారు. ఆ విధంగా చేశారు. 27వ వచనంలో చూస్తాం, ఒక సత్యాన్ని చూస్తాం. ఏమిటి ఆ సత్యం అంటే, ప్రియమైనటువంటి సంఘమా, 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోవచ్చుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని యూహించి బుడుదు వేసి చూచి 20 బారల లోతని తెలుసుకొని, ఎంత లోతుందో తెలుసుకోవటానికి వాళ్ళు ఒక తాడు వేస్తారు. వాళ్ళ దగ్గర మన చాంతాడు అంటాం కదా, అలాంటి తాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటాయి. అవి వేస్తారు. వేసిన తర్వాత అది కింద వెళ్తుందా లేదా, కిందకి వెళ్ళి మట్టి లంగర్ లాంటిది పంపించి తాడు కట్టి వదిలేస్తారు. కింద మట్టి తగిలితే మళ్ళీ దాన్ని తీస్తారు. అది ఎంత లోతుందో గమనిస్తారు. ఆ విధంగా 5 మీటర్లు, 10 మీటర్లు, 20 మీటర్లు, 10 అడుగులు, 20 అడుగులు లోతుకు వేస్తారు. వేసి మనం ఒడ్డుకు వస్తున్నామా లేదా ఇంకా లోపలే ఉన్నామా అని అంచనా వేస్తారు షిప్లో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు.
ప్రియమైనటువంటి సంఘమా, అయితే వాళ్ళు అలా చేస్తూ ఉంటే జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే 30వ వచనం, అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూచి తాము అనివిలో నుండి లంగరులు వేయబోవునట్లుగా సముద్రంలో పడవ దింపివేసిరి. అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను. వెంటనే సైనికులు పడవ త్రాళ్ళు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు, 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పాను. ఆహారము పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను. ప్రియమైనటువంటి సంఘమా, 14 రోజులు ఆహారం లేదు, ఆహారం తినలేదు, బలవంతంగా ఉపవాసం ఉంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాం. ఇష్టం లేకపోయినా కొంతమంది ఉపవాసం ఉంటున్నారు. కష్టమైనా పనుల భారంలో ఉన్నా కూడా కొంతమంది ఉపవాసం ఉంటున్నారు. 40 రోజులు కాకపోయినా ఒక్క పూటన్నా ఉపవాసం ఉంటున్నారు. ఆ రోజు అక్కడ షిప్పులో 14 రోజులు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఎందుకు ఉన్నారు? భయముతో, ఆందోళనతో, చనిపోతాము అనేటువంటి భయముతో వాళ్ళు తినటం మానివేశారు. అందుకని పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే 34వ వచనంలో ఆఖరి మాట, మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుక అయినను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకున్నాడని అందరినీ బతిమాలెను. ఆలోచన చేయండి, వాళ్ళకి ఎంత ధైర్యం ఇస్తున్నాడో ఆలోచన చేయండి. ఎవరు? పౌలు గారు. ఇంత ధైర్యం ఇచ్చినా కూడా వాళ్ళకి మనస్సు మారలేదు. అయినప్పటికీ పౌలు గారు వాళ్ళకి బలంతం చేసి ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి విరిచి తను తింటమే కాకుండా వాళ్ళందరికీ కూడా భోజనం చేయమని బలవంతం చేశారు. ఆ విధంగా వాళ్ళు షిప్లో వాళ్ళు భోజనం చేయడం జరిగింది. ప్రియమైనటువంటి సంఘమా, 36వ వచనం మనం చూసినప్పుడు 27వ అధ్యాయం 36వ వచనంలో, అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనేది. ఓడలో ఉన్న మేమందరము 276 ఎంతమంది ఉన్నారు? 276 మంది ఉన్నారు ఓడలో. సైనికులు కాకుండా, ఖైదీలు కాకుండా, పనిచేసే వాళ్ళు కాకుండా పౌలు గారితో మొత్తం 276 మంది ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, వీళ్ళందరూ కూడా మరలా భోజనం తిన్న తర్వాత ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఒడ్డు కనిపించింది. ఒడ్డు కనిపిస్తే అప్పుడు అందులో ఉన్నటువంటి ఖైదీలు పారిపోవాలని అనుకుంటున్నారు. అయితే వాళ్ళు పారిపోతే మంచిది కాదు అని ఆ సైనిక అధికారి ఏమని చెప్పాడంటే, 42వ వచనం, ఖైదీలలో ఎవడునూ ఈదుకొని పారిపోకున్నట్లు వారిని చంపవలనని సైనికులకు ఆలోచన పుట్టెను. గాని శతాధిపతి పౌలును రక్షింప ఉద్దేశించి సముద్రంలో దుమికి దరికి పోవలనను కడమ వారిలో కొందరు పలకల మీద, కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించాను. ఈ విధంగా వాళ్ళు కష్టపడ్డారు. చివరికి వాళ్ళు ప్రయాణం సాగింది. ఒక ఒడ్డుకు వచ్చారు. ఎవ్వరూ కూడా చనిపోలేదు. అందరికీ కూడా క్షేమము కలిగింది. తుఫాన్లో నుండి వాళ్ళు అన్యులు, ఒక పౌలు గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అన్యులు. వాళ్ళందరూ కూడా తెలుసుకోగలిగారు ఏమిటి? పౌలు గారిలో ఉన్నటువంటి మాటలో, చెప్పిన మాటలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని వాళ్ళు గ్రహించగలిగారు. ప్రియమైనటువంటి సంగమా, ఏమిటి? అంత పెద్ద తుఫాను వచ్చినా ఏ ఒక్కరికి కూడా హాని కలగలేదు. తుఫాన్లు వస్తూ ఉంటాయి, ప్రతి విశ్వాసి జీవితంలో తుఫాన్లు వస్తూ ఉంటాయి. అయితే ఈ తుఫాన్లో
ఒక విశ్వాసి తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, మొట్టమొదటిగా మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, మన కుటుంబ జీవితంలో, ఉద్యోగంలో, పిల్లల భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి కష్టాలు, ప్రతి కష్టము ఒక తుఫాన్, ప్రతి సమస్య ఒక తుఫాన్. ఈ కష్టములో, ఈ తుఫాన్లో మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది. పౌలు గారి యొక్క ప్రవర్తన ఎలా ఉందో మనం గమనించినప్పుడు ఆయనలో ఏముంది? విశ్వాసము ఉన్నది. తను నమ్మిన సృష్టికర్త అయిన అబ్రహాం, ఇస్సాకు దేవుని యందు ఇతనికి విశ్వాసం ఉన్నది. 25వ వచనంలో మనం చూస్తాం, కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఎవరు నమ్ముతున్నారు? పౌలు గారు నమ్మారు. పౌలు గారు చెప్పిన మాట అక్కడ ఉన్నటువంటి అధికారులు నమ్మలేదు, ఆ షిప్ యొక్క ఓనర్ నమ్మలేదు, కెప్టెన్ నమ్మలేదు, ఎవ్వరూ నమ్మలేదు. కానీ పౌలు గారు ఏమన్నారు? నేను దేవుని నమ్ముచున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో? పరిస్థితులు అనుకూలించనప్పుడు, నిస్సహాయత స్థితిలో, చీకటిగా ఉన్నది, వాళ్ళకి తెలియదు, ఒడ్డు ఎప్పుడు చేరతామో తెలియదు, గమ్యం తెలియనటువంటి పరిస్థితి, వాళ్ళకి నిస్సహాయ స్థితి, మార్గం లేదు. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు ఏం చెప్తున్నారు? నాకు దేవుని మాట ఉన్నది. దేవదూత వచ్చి చెప్పాడు, దేవుని యొక్క వర్తమానం నా దగ్గర ఉన్నది. కారణం ఏమిటి? పౌలు గారు అభిషిక్తుడు. అభిషేకం మనకేం చేస్తుంది? తండ్రి యొక్క ప్రణాళికను, తండ్రి ఆలోచనను, తండ్రి ఉద్దేశాన్ని మనకి బయలుపరుస్తూ ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో? తుఫానులలో, కష్టాలలో మనకి సహాయం దయచేస్తుంది. అందుకే అభిషేకం. అభిషేకం ఎవరి కొరకు? ఈ లోకంలో ఉన్న అధికారులకు, రాజులకు, మంత్రులకు, వీళ్ళకి కాదు అభిషేకం. సంఘానికి దేవుడిచ్చింది అభిషేకం, విశ్వాసులకు దేవుడిచ్చింది అభిషేకం. ఈ అభిషేకం మనకేం చేస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది, మనలో విశ్వాసాన్ని దృఢపరుస్తుంది, విశ్వాసముని మనల్ని విశ్వాసములోకి మనల్ని నడిపిస్తుంది. మనము కష్టాలు ఉన్నప్పటికీ కష్టాలలో విడిచిపెట్టబడిన వాళ్ళం కాదు. కష్టాలను అధిగమించటానికి ఆ కష్టాలనే దేవుడు ఒక్కొక్కసారి అనుమతిస్తాడు. ఎందుకంటే మనం ఆ కష్టములో దేవుని శక్తిని పొందుకోవాలి, దేవుని అభిషేకాన్ని పొందుకోవాలి, తండ్రి యొక్క సామర్థ్యాన్ని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ యొక్క సామర్థ్యాన్ని పొందుకోవాలి, బలమైన సాధనాలుగా వాడబడాలి, తండ్రికి మహిమ కలగాలి. అందుకొరకు దేవుడే ఒక్కోసారి అనుమతిస్తాడు. దేవుడు అనుమతించాడు. ఎవరికి అనుమతించాడు? పాత నిబంధన గ్రంథంలో ఏదేను తోటలో సాతానుకు అనుమతించాడు, ఆదామవ్వల పాపం చేయటానికి. యోబు గ్రంథములో యోబు దగ్గరికి సాతాను వెళ్ళటానికి దేవుడే అనుమతించాడు. ఆలోచన చేయండి. యోబుకి కష్టాలు వచ్చాయి, తన పిల్లలు, భార్య అందరూ కూడా ఇక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. తన శరీరం అంతా కూడా పుళ్ళు చీముకారుతున్నాయి, దిగులు పడుతూ ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో కూడా ఉన్నాడు. సమస్తము నా దేవుడే ఇచ్చాను, నేను దిగంబరిగా వచ్చాను, అలాగానే వెళ్ళిపోతాను, అయినప్పటికీ నేను నా నమ్మకాన్ని వదిలిపెట్టను అన్నాడు. ఎవరు? యోబు గారు అన్నారు. యోబు గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. యోబు గ్రంథంలో మీరు ఒక్కసారి తెరిచినప్పుడు అక్కడ రాయబడినటువంటి సత్యాన్ని, యథార్థవంతుడు, ఆయన నిందారహితుడు అని యోబు గురించి తండ్రి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, మన గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్పాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనం, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునయ్యు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఆలోచన చేయండి. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. అందువలన దేవుడు ఏం చేశాడు? ఆయనకి కాపాడాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఆయనకి వచ్చినటువంటి ఆ శ్రమ నుండి విడిపించాడు, ఆ కష్టం నుండి విడిపించాడు. తను ఎంతైతే పోగొట్టుకున్నాడో తిరిగి రెండంతలు పొందుకున్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఇక్కడ కూడా పౌలు గారి పరిస్థితి ఏంటి? అందరినీ కూడా, ఏ ఒక్కరు కూడా నశించిపోలేదు, అందరికీ క్షేమం కలిగింది. అపోస్తుల కార్యంలో 27వ అధ్యాయంలో 44లో ఆఖరి వచనం,
ఆఖరి వచనంలో ఆఖరి లైను, ఇలాగూ అందరూ తప్పించుకొని దరి చేరిరి. అందరూ తప్పించుకున్నారు. దేని నుండి తప్పించుకున్నారు? తుఫాను నుండి, మరణము నుండి, సమస్య నుండి, శోధన నుండి తప్పించుకున్నారు. ఏ ఒక్కరూ నశించిపోలేదు. సైనికులు, నాయకులు, శతాధిపతి, ఆ షిప్ యొక్క వానరు అందరికీ కూడా క్షేమం కలిగింది. అందరూ కూడా క్షేమంగా చేరుకున్నారు. ప్రియమైనటువంటి సంగమ ఇది. అయితే ఈరోజు మనలో ఉండవలసినటువంటిది ఏమిటి అంటే, పౌలు గారి జీవితంలో పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించేటువంటి సత్యాలు. మొట్టమొదటిగా మనలో విశ్వాసం ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో? కష్టములో, దుఃఖములో, తుఫానుల్లో మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడు మనకు విశ్వాసం కలిగి ఉంటామంటే, రెండవది మనలో ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే, దేవునితో సంబంధం ఉన్నప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. ప్రేమటువంటి సంగమా, ఉదాహరణకి చెప్తాను. మీకు అందరికి సర్కస్ తెలుసు కదా. గ్రామాల్లో ఒక చూడండి, ఇట్లాగా బొంగులు ఉంటాయి. ఇటు 2 బొంగులు వేస్తారు, 2 బొంగులు వేస్తారు. ఇతని నుంచి ఆ చివరి వరకు ఒక తాడు కడతారు. అతను నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. చాలా ఎత్తు, దాదాపు తాడు చెట్టు అంత ఎత్తు ఉంటాయి. ఆ తాడు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాడు, యువత నుంచి అవతలైపు. సరే దిగి వస్తాడు. ఒకసారి దిగి వెళ్ళాడు, రెండోసారి వెళ్ళాడు. ఈసారి ఏం చేశాడంటే, ఒక బియ్య బస్తా లాంటిది తల మీద పెట్టుకున్నాడు, నడిచాడు. అందరు కింద ఉండి చేపలు కొట్టారు. ఈసారి ఏమన్నా అంటే, మీలో ఎవరైనా వస్తారా అన్నాడు. అప్పుడు ఒక చిన్న కుర్రోడు ఉన్నాడు. అక్కడ నేను వస్తాను అన్నాడు. అప్పుడు అందరూ ఏమన్నా అంటే, అక్కడ నుంచి పడిపోయావనుకొని కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి, నువ్వు ఎందుకు అబ్బాయి వెళ్తున్నావు అని అడిగారు. అప్పుడు ఆ అబ్బాయిని అంటే, ఆయన ఎవరో మీకు తెలుసా అని అడిగారు. అబ్బాయి, ఆయన మా నాన్న. ఆయన ఎవరు? మా నాన్న వదిలిపెట్టాడు. తండ్రి కొడుకుల సంబంధం, ఆ సంబంధం అతనికి ధైర్యాన్ని ఇచ్చింది. అది ఒక ఉదాహరణ. పౌలు గారికి ఏంటంటే, తండ్రితో ఉన్న సంబంధాన్ని బట్టి అందరూ భయపడిపోతున్న ఆయనలో ధైర్యం ఉంది. ప్రియమైనటువంటి సంఘమా, మనలో ధైర్యాన్ని కలుగజేసేది తండ్రితో మనకున్నటువంటి సంబంధం. అది రెండవది. మూడవది ఏమిటి అంటే, సన్నిధి. సన్నిధి, ఆయన సన్నిధి మనం ఎప్పుడు అనుభవిస్తాం? తండ్రితో సంబంధం ఉన్నప్పుడే మనం సన్నిధి అనుభవిస్తాం. అప్పుడే పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మన జీవితాల్లో మనం పొందుకోగలుగుతాం. ఆయన సన్నిధి మనకు వస్తుంది. సంబంధము సన్నిధిలో ఆనందాన్ని కలుగజేస్తుంది. కష్టములో, దుఃఖములో ఆనందాన్ని కలుగజేస్తుంది. ప్రేమటువంటి సంఘమా, పరిస్థితి అనుకూలించలేదు, అనుకూలించనప్పటికీ కూడా ఆ సన్నిధి మనకి ఏం చేస్తుంది? ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుంది. నాలుగోది మనం చేయవలసింది ఏంటంటే, సహవాసము చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి? యేసు ప్రభువుతో సహవాసం చేయాలి. ప్రియమైనటువంటి సంఘమా, అందుకే పౌలు గారు చెప్తూ ఉన్నారు. తర్వాత కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక, పాల్స్ ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 1 verse 9, మన ప్రభు అయిన యేసు క్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. తండ్రి పిలుస్తున్నాడు, మిమ్మల్ని నన్ను పిలుస్తున్నారు. ఎక్కడికి పిలుస్తున్నారు? యేసు ప్రభుతో సహవాసం చేయటానికి, వాక్యముతో సహవాసం చేయటానికి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయటానికి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము సహవాసం చేయాలి. అప్పుడు మనకేం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది. ప్రేమటువంటి సంఘమా, ఐదవ సత్యం, మన ధైర్యానికి ఆధారం ఏమిటి అంటే ఒకటే, యేసయ్య మాట. ఆయన నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నెరవేరుతుంది. ఆకాశము భూమి గతిస్తుంది, కానీ ఆ మాట మాత్రం గతించదు. ఆయన నెరవేరుస్తాడు. మాట ఇచ్చి మాట తప్పని దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. కాబట్టి నీకు ఒక మాట ఉందా? ఒక వాగ్దానం ఉన్నదా? ఒక ప్రవచనం ఉన్నదా? అది నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. అదే మాట పౌలు గారు చెప్తున్నాడు. ఏమంటున్నాడు?
దేవుని మాట నాకు ఉన్నది, నాతో దూత, కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకునండి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. దేవుడు మాట ఇచ్చాడు, నేను కాపాడుతాను, మీ తలలోని వెంట్రుకలు ఏవి కూడా రాలిపోవు. ఆయన మాట ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి అదే మా ధైర్యం అని చెప్పాడు పౌలు గారు. ఈరోజు కూడా మన ధైర్యం కూడా ఏంటంటే, ఈ తుఫాను మనల్ని అంతము చేయదు, ఈ కష్టము మనల్ని అంతం చేయదు. ఏ కష్టంలో మనం ఉన్నా ఆ కష్టాలు మనల్ని అంతం చేయవు. ఆ యొక్క తుఫాన్లో మనం తేలతాం. వరదల్లో సహజంగా ఏం జరుగుతుంది అంటే, ఈతరాని వాళ్ళు ఏమైపోతారు, మునిగిపోతూ ఉంటారు, అవునా కదా? కానీ మనం మునిగిపోం. తుఫానుల్లో, వరదల్లో మనం మునిగిపోం, మనం తేలుతూ ఉంటాం. ఆయన మనల్ని లేపుతూ ఉంటాడు, పైకి లేపుతూ ఉంటాడు. ఎంతగా లేపుతాడు అంటే, ఆయన మహిమ చేత నింపి, ఆయన శక్తి చేత నింపి, ఆయన ప్రణాళిక మన జీవితంలో జరిగించేంత వరకు ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఆయన రాకడ సమీపంగా ఉంది. అందుకే ఆయనకి కావాలి. ఎవరు కావాలి? మీరు కావాలి, నేను కావాలి. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన కొరకు మనం ఏం చేయాలి? ప్రియమైనటువంటి సంఘమా, మనము స్పందించాలి. ఆయన మాటకు, ఆయన స్వరానికి, ఆయన సన్నిధికి, పరిశుద్ధాత్మ యొక్క స్వరానికి, ప్రవచనానికి మనం స్పందించాలి. నేను సిద్ధముగా ఉన్నాను అని మనం చెప్పాలి. ప్రవక్త అయినటువంటి సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని విన్నాక ఏమన్నాడంటే, నీ దాసుడు వినుచున్నాడు, ఆలకించుచున్నాడు, నీవు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి అదే రీతిగా మనలో ఒక స్పందన ఉండాలి. స్పాంటేనియస్లీ యు నీడ్ టు రెస్పాండ్ టు హిజ్ వాయిస్, హిజ్ వర్డ్ అండ్ హిజ్ ప్రొఫెసీ. వెంటనే ఇంకేం ఆలోచన చేయకూడదు. నీ మాటనందు నేను అంగీకరిస్తున్నాను, నీ వాగ్దానము నేను అంగీకరిస్తున్నాను అనేటువంటి ఆలోచన మనలో ఉండాలి. తర్వాత ఓపిక కలిగి ఉండాలి. అది ఎన్ని రోజులు ఎప్పుడు జరుగుతుందో తండ్రికి తెలుసు. మన అంతము మనకు తెలియదు, ఎప్పుడు అద్భుతం జరుగుతుందో మనకు తెలియదు. మన అంతము మన ఆరంభానికి ముందే తెలిసిన సర్వజ్ఞాని ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఆది అంతమునై ఉన్నటువంటి దేవుడు. ఆయనకి అంతా తెలుసు. ఎప్పుడు నీ సమస్య తొలగిపోతుందో, ఎప్పుడు నీవు ఈ భూమిని వదిలిపెడతావో, ఎప్పుడు నీవు నేను తండ్రి ఇంటికి వెళతామో, ఎప్పుడు అద్భుతాలు నీలో జరుగుతాయో ఆయనకు సమస్తము తెలుసు. హాస్పిటల్లో డాక్టర్లు ఏం చేస్తారంటే, ప్రతిదీ పరీక్షలు చేస్తారు. పరీక్షలు చేసి ఈ జబ్బుకు కారణం ఇది, ఈ జబ్బుకు కారణం ఇది అని అన్ని ఎక్స్రేలు తీసిన తర్వాత చూసి చెప్తారు. తండ్రి ప్రతి ఒక్కరి యొక్క జీవితము గురించి ఆల్రెడీ స్కానింగ్ అయిపోయి ఉంది. ఆయన దగ్గర స్కానింగ్ అయిపోయింది. తండ్రి యొక్క కంప్యూటర్లో మొత్తం స్కానింగ్ అయిపోయి ఉంది. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన బటన్ నొక్కుతాడంతే. అయితే మనలో ఉండాలి, స్పందించాలి. ఆయన మాటకు, ఆయన వాగ్దానానికి మనం స్పందించాలి. నేను భయపడను, నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కన్నా శక్తిమంతుడు, గొప్పవాడు. నేను ఎదుర్కొంటున్న సమస్యల పైన నాకు జయము కలుగుతుంది అని ఓపిక కలిగి జీవించాలి, నిరీక్షణ కలిగి జీవించాలి. ప్రార్థనా జీవితము మనం కలిగి ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యాల కొరకు ఎదురు చూడాలి. మనం ఎదురు చూడాలి. నేను ఎదురు చూస్తున్నాను నీవు చేయబోయే కార్యాల కొరకు అని నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అందుకు పరిశుద్ధాత్ముడు మనకి సహాయము దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలయ్యా. ఓడలో జరిగిన సంఘటన గురించి వివరించి చెప్పినందుకు నీకు వందనాలయ్యా. నీవు ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసే దేవుడవు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు. తండ్రి, నీ ప్రేమకై వందనాలు. మమ్ములను ప్రేమించి మేము ఏ ఒక్కరూ నశించిపోవడం ఇష్టం లేక మా కొరకు నీ ప్రియకుమారుడైన యేసయ్య నీ లోకానికి పంపించావు. నీకు వందనాలు యేసయ్య. మా అపరాధములను, మా దోషములను నీవు సిలువలో కొట్టివేసి పరలోకానికి వారసులుగా చేసావు. నీకు వందనాలు.
నీ పరిశుద్ధ రక్తంలో మా జీవితాలను కొన్నందుకు, కడిగినందుకు, పవిత్రపరిచినందుకు నీకు వందనాలు. నీవు ఇచ్చిన రక్షణ బట్టి, నిత్య జీవాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డల జీవితంలో ఏ తుఫాను ఉన్నదో నాకు తెలియదు, కానీ నీవు సమస్తము చూస్తున్న దేవుడవు. సమస్త తుఫానులలో, సమస్యలలో, కష్టాలలో, బాధలలో నుండి, బలహీనతల నుండి, సమస్యల నుండి విడిపించగల శక్తిమంతుడవు నీ ఒక్కడివని మేము నమ్ముచున్నాము యేసయ్యా. మాలో అధైర్యాన్ని కలుగజేసేటువంటి చీకటి అధికారాలను, బంధకాలను యేసయ్య నామములో తెంచివేస్తూ ఉన్నాను. ధైర్యము, నెమ్మది, సమాధానము, నీ వాక్యము, నీ దేవదూతల తోడు నిరంతరము నీ బిడ్డలమైన మాకందరికీ, కుటుంబాలకు కలుగునుగాక. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ మేము విన్నటువంటి సత్యాన్ని మా అంతరంగములో ఈ పరిశుద్ధ రక్తముతో ముద్రిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, తండ్రి చిత్తాన్ని బయలుపరిచి ప్రతి ఒక్కరిని కూడా తుఫాను నుండి విడిపించి మేము నమ్మిన, మేము వెంబడించేటువంటి యేసయ్య సర్వశక్తిమంతుడు, అద్భుతాలు చేసే దేవుడు, యేసు పునరుత్థానుడు, యేసు రాబోతున్నారు అని మేము ప్రకటించటానికి మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి ఆశీర్వాదాన్ని, జవాబులను, అభిషేకాన్ని యేసు ప్రభు శక్తిగల నామంలో పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.